Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 6 minus 7 equal to 7 అని ఇచ్చారండి. ఇక్కడ మ్యాచ్ స్టిక్స్తో అరేంజ్ చేసిన ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ వచ్చేసరికి 6 మైనస్ 7 ఈక్వల్ టు 7 అని ఇచ్చారు. ఓకేనా, జనరల్గా దీని ఆన్సర్ ఎంతండి? -1. బట్ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారండి? 7 అని ఇచ్చారు. అయితే ఇచ్చిన ఈక్వేషన్ అయితే రాంగ్ ఈక్వేషన్ ఇచ్చారండి. ఓకేనా, రైట్ ఈక్వేషన్ అవ్వడానికి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. ఓకేనా, మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. అంటే ఇక్కడ ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయడం వల్ల ఈక్వేషన్ రైట్ అవుతుంది అని అంటున్నారు. ఓకేనా, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయడం అని ఒక కండిషనే ఇచ్చారండి. ఓకేనా, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మాత్రమే మూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్లో మాత్రమే మూవ్ చేయాలి, ఎల్హెచ్ఎస్లో మూవ్ చేయకూడదు, ఆర్హెచ్ఎస్లో మూవ్ చేయకూడదు, అటువంటి ఏ కండిషన్స్ ఇవ్వలేదండి. మీ ఇష్టం, ఎక్కడైనా మూవ్ చేయండి. ఓకేనా, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయండి. ఓకేనా, మనకు ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ రావాలి. ఓకేనా, అది మీరు ఎక్కడైనా మూవ్ చేయొచ్చండి. ఓకేనా, జనరల్గా ఇటువంటి పజిల్స్ ఏంటంటే ర్యాండమ్గా పిక్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుందండి. ఓకేనా, అంటే మీరు ర్యాండమ్గా పిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక ప్రాపర్ వేలో మనం రాంగ్ కాబట్టి ఆన్సర్ వస్తుంది, కానీ టైం టేకెన్ ప్రాసెస్ అది వచ్చేసరికి. ఓకేనా, నేను ఇప్పుడు వచ్చేసరికి ఒక ప్రాపర్ వేలో వస్తానండి. ఓకేనా, జనరల్గా నేను ఇటు వచ్చేసరికి ఫస్ట్ ఇటువైపు వాల్యూ ఫిక్స్డ్గా ఉంచి ఇటు ఎల్హెచ్ఎస్లో మాత్రమే మూవ్ చేసుకుంటా వస్తాను. ఓకేనా, ఆర్హెచ్ఎస్లో ఆన్సర్ తేవడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ రాని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈసారి ఏం చేస్తానంటే ఇటు సైడ్ వాటిని మనం చేంజ్ చేసుకుంటా వస్తాము, ఇటు సైడ్ మనం ఫిక్స్డ్గా ఉంచుకుంటాము. ఓకేనా, ఒక సైడ్ ఫిక్స్డ్గా ఉంచి నెక్స్ట్ దాని వైపు మనకి ఆన్సర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇటు సైడ్ ఉంది కదా 6 మైనస్ 7 ఉంది కదా, వీటిని మనం మోడిఫికేషన్ చేసుకుంటూ ఈ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అసలు ముందు 7 అనే ఆన్సర్ రావడానికి పాసిబిలిటీస్ చూడండి. 0 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. 0 నెంబర్ని యూజ్ చేసుకొని 7 ఆన్సర్ రావాలి అనుకుంటే 7 మైనస్ 0నే కదండి. 7 మైనస్ 0 రావడానికి పాసిబిలిటీ ఉందా? ఇక్కడ 7 అనేది రావడానికి మనకి పాసిబిలిటీ ఒక స్టిక్తో అయితే నాట్ పాసిబుల్ అండి. ఇక్కడ 0 రావాలి అన్నా కానీ ఒక స్టిక్తో నాట్ పాసిబుల్. ఓకేనా, 0 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1 కాంబినేషన్ చూడండి. ఓకేనా, 1 కాంబినేషన్తో మనకి 8 మైనస్ 1 ఈక్వల్ టు 7. ఓకేనా, 8 మైనస్ 1 ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి 8 రావడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఈ స్టిక్ని తీసేసి ఇక్కడ అరేంజ్ చేస్తే చూడండి 8 మైనస్ 1 ఈక్వల్ టు 7 అని వస్తుంది. ఓకేనా, 8 మైనస్ 1 ఇక్కడితో ఆన్సర్ వచ్చేసిందండి. ఒకే ఒక్క అంటే మనం జస్ట్ 0 నెక్స్ట్ 1కి వచ్చినప్పటికి ఆన్సర్ వచ్చేసింది చూడండి. 8 మైనస్ 1 ఈక్వల్ టు 7. ద ఆన్సర్ విల్ బి 8 మైనస్ 1 ఈక్వల్ టు 7. ఓకేనా, ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్లో వాటిని కూడా మూవ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ స్టిక్ని తీసేసి మనం ఇక్కడ పెట్టేస్తే మనకి ఏమవుతుందండి? 8 మైనస్ 7 ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 1. ఓకేనా, 8 మైనస్ 7 ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 2 ఆన్సర్స్ వస్తున్నాయండి. ఒక ఆన్సర్ వచ్చేసరికి 8 మైనస్ 1 ఈక్వల్ టు 7 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసరికి 8 మైనస్ 7 ఈక్వల్ టు 1 అనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి, ఈ పజిల్కి వచ్చేసరికి ఆన్సర్స్ వచ్చేసరికి 2 అండి. 8 మైనస్ 1 ఈక్వల్ టు 7, 8 మైనస్ 7 ఈక్వల్ టు 1. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.